హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజైతే నా పెళ్ళికి నేను తీసుకున్న గోల్డ్ కలెక్షన్ మీతో కొంచెం అయితే షేర్ చేసుకుంటాను. ఇన్ ఫర్దర్ వ్లాగ్స్‌లో అయితే నేను కంప్లీట్‌గా నా గోల్డ్ ఏమేమి కొన్నానో నా పెళ్ళికి, ఎలా కస్టమైజ్ చేయించుకున్నానో ప్రతిదీ మీకు వన్ బై వన్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ మేము అక్కడి నుంచి ఇవైతే తెప్పించుకున్నాము ఫంక్షన్ ఉంటే. సో, ఎట్లాగో తెప్పించాం కదా! ఈ వీడియో చేస్తే మీకు యూజ్ ఉంటుంది అని అయితే చేస్తున్నాను. అండ్ కొంతమందికి ఒక క్వెషన్ రావచ్చండి. ఏంటంటే ఈమె గోల్డ్ కలెక్షన్ చూడటం వల్ల మాకేంటి బెనిఫిట్ అని. కరెక్టే అండి మీ క్వశ్చన్. ఎవరికి మా కలెక్షన్ చూడడం వల్ల ఎవరికి ఏం బెనిఫిట్స్ ఉండదు. జస్ట్ మీకు ఒక ఐడియాస్ ఉంటాయన్నమాట. నేను ఎట్లా అంటే నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అట్లా చూస్తూ ఉంటాను. వాళ్ళ కలెక్షన్ ఏమైనా నచ్చితే అవి స్క్రీన్ షాట్స్ చేసుకొని నేను అండ్ కొంతమంది కలెక్షన్ చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయండి. మనం చూసి ఏంటి ఇంత లైట్ వెయిటా కానీ ఇంత హెవీగా ఉన్నాయి. సో, ఇట్లా మనకి ఓకే. ఇట్లా చేయించుకోవచ్చు అని ఒక ఐడియా వస్తది. అండ్ మనం రిఫరెన్స్‌గా మనం చేయించుకునే షాప్స్‌లో కానీ అట్లా ఇవ్వటం వల్ల మనకి డిజైన్ నచ్చితే చేయించుకోవచ్చు కదా! సో, అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి. సో, నా ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకుంటే మీలో ఒక్కరికైనా యూజ్ అయితది అనేది ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మెయిన్‌లీ ఫస్ట్ వచ్చేసరికి నా పెళ్ళికైతే నేను హ్మ్. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా ప్లెయిన్ అండి. ఫస్ట్ తీసుకున్నప్పుడు అస్సలు నాకు నచ్చలేదు. నేనేంటంటే నా ఎంగేజ్‌మెంట్ రింగ్‌కి మ్యాచ్ అయ్యేలాగా అయితే నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ చేయించుకున్నాను. అండ్ డైలీ వేసుకోవచ్చు అనే థాట్‌లో అయితే చేయించుకున్నాను. అండ్ నాకు బాగా ఫస్ట్‌లో నచ్చలేదండి. తర్వాత అందరూ ఇవి చూసాక ఒక 3, 4 మెంబర్స్‌కి ఆర్డర్స్ అయితే ఇచ్చారంట మా గోల్డ్ షాప్‌లో వాళ్ళకి. సో, తర్వాత నాకు నచ్చాయి ఉండే కొద్దీ. అండ్ ఈసారి ఎప్పుడైనా నాకు కంప్లీట్‌గా నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. తప్పకుండా. అండ్ ఇవొచ్చేసరికి నాకు 3 సవర్లు అంటారండి. 3 సవర్లకి 1 గ్రాము, 1½ గ్రామ్ ఎక్స్‌ట్రా అయితే పడింది. నేను ఎక్కువ ఏం పెట్టలేదు. ఎందుకంటే ఒక్కదానికే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అనే థాట్‌లో అయితే నేను ఎక్కువ ఏం పెట్టలేదు. అండ్ చాలా సింపుల్‌గా ఉంటాయి. అండ్ టాప్స్ మీదకి ఎక్కడైనా వేసుకోవచ్చు. అందరూ అడుగుతారు ఇవి మధ్యలో చూసి స్టోన్ అని అనుకుంటారు. కానీ ఇది స్టోన్ అయితే కాదు. ఇది ఏమంటారు రూబియం ఏదో పాలిష్ ఏదో అంటారు కదా సంథింగ్. అట్లా అయితే ఇది సేమ్ నా ఎంగేజ్‌మెంట్ రింగ్‌కి నేను నా ఎంగేజ్‌మెంట్ రింగ్ ఇట్లా డైమండ్‌లో అయితే కస్టమైజ్ చేయించుకున్నాననమాట. నా చేతులు చూసి భయపడకండి. పూజకెళ్ళొచ్చాను. అండ్ ఇదొచ్చేసరికి సేమ్ అట్లానే అయితే చేయించుకున్నాను. సేమ్ ప్యాటర్న్ అండి. ఈ ఎడ్జెస్‌లో ఎట్లా గోల్డ్ వచ్చిందో సేమ్ ఇట్లానే ఈ ఎడ్జెస్‌లో నాకు గోల్డ్ వచ్చేలా అయితే చేయించుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసుంటది. నా ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ నేను ఒక సెట్ మీదకైతే చేయించుకున్నానని. అండ్ ఈసారి నా పెళ్ళికి నేను కొన్న బ్యాంగిల్స్ కానీ ప్రతిదీ అయితే నా వడ్డాణానికి ఆల్రెడీ నా వడ్డాణం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ముందే అష్టలక్ష్మి బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నాను. ఎందుకంటే నా మైండ్‌లో వడ్డాణం చేయించుకోవాలనే థాట్ అయితే ఉండే. అండ్ నా వడ్డాణం నేను ఎలా చేయించుకున్నానో కూడా మీకు ఆల్రెడీ నాకు కొంతమందికి అయితే తెలిసుంటది. నేను కాయిన్స్ అయితే సేవ్ చేస్తానండి. కాయిన్స్ కొని నేను లాంగ్ ఆర్నమెంట్స్‌కి అయితే చేపిస్తాను. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళైతే కొనిచ్చారు నాకు నా పెళ్ళికి. సెట్ అనమాట ఇది. ఇది మొత్తం మీద 100 గ్రామ్స్ అయితే ఉంటుందండి. కొంతమందికి సవర్లు, కొంతమందికి తులం అంటున్నారు కదా! సో, ఇట్లా కాకుండా క్లియర్‌గా ఇట్లా గ్రామ్స్ లెక్క చెప్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అనే థాట్‌లో అయితే చేయించుకున్నాను. ఇవి ఈ మధ్య ఈ స్టోన్ తెగ ట్రెండ్ అవుతున్నాయి కదా! ఏమంటారు? అప్పుడు మన బ్యాక్ డేస్‌లో మన అమ్మమ్మ వాళ్ళు అట్లా అయితే వేయించుకునేవాళ్ళు. జాదు కుందన్ అంటారు కదా! సేమ్ నాకు అట్లనే కావాలి అని చెప్పి నేను ఇక్కడైతే జాదు కుందన్ వేయించుకున్నాను. ఇక్కడొచ్చేసరికి అమ్మవాళ్ళు ఒక్క సెకండ్ మీకు లాంగ్ షాట్లో అయితే క్లియర్గా చూపిస్తాను. ఇది అన్నీ వచ్చేసరికి బీడ్స్. నేను లైటింగ్ వల్ల చీకటి ఉంది. ఇవి మొత్తం వచ్చేసరికి అష్టలక్ష్మి అమ్మవార్లు, అష్టలక్ష్మి కాసులు అంటారు కదా, అవి మీకు బ్లర్ అవుతున్నట్టుంది వీడియో.
ఫస్ట్ అయితే మీరు దండని క్లియర్గా చూసేయండి. అండ్ నేను ఎట్లా కొన్నాను, ఎట్లా రిఫరెన్స్ ఇచ్చాను, ప్రతిదీ అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది షేడ్ పడుతున్నట్టుంది మీకు. నేనైతే వేసుకొని చూపిస్తాను, దెన్ మీకు కొంచెం క్లియర్గా అయితే ఉంటుంది కదా. ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా వెయిట్ అనిపించాయండి. నా దగ్గర ఇట్లాంటివే 2 pairs ఇయర్ రింగ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 3 సవర్లు అంటారు, 3 సవర్ల కన్నా ఎక్కువ ఉండే. అది ఎప్పుడైనా పెట్టుకుంటే చాలా ఇయర్ అనేది చాలా పెయిన్ వస్తుంది. అండ్ కొంతమందికి ఇట్లా ఎక్కువ వెయిట్ పెట్టి గోల్డ్ తీసుకునే వాళ్ళకి ఒక సజెషన్, ఇన్ కేస్ మీకు అలవాటు ఉండేది ప్రాబ్లం ఏం లేదండి. అలవాటు లేని వాళ్ళైతే బిలో 2 సవర్లు 2.5 సవర్ అట్లా తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా, ఎప్పుడైనా పట్టుకుంటే చాలు, ఇంకా వచ్చి తీసిన తర్వాత ఫుల్ ఇయర్ అయితే ఎంత పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ దండ వచ్చేసరికి నేను ఎక్కడ చూసాను అండ్ ఎట్లా రిఫరెన్స్ ఇచ్చాను, నేనైతే రిఫరెన్స్ అయితే ఇచ్చాను. మనకి వావ్ వైష్ణవి ఆమె సీరియల్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె అయితే వేగా జ్యువెలర్స్కి ఒకసారి షాప్ విజిట్ చేశారు ఆ మ్యారేజ్ టైంలో. ఆమె ఈ దండని సెలెక్ట్ చేసుకున్నారు, మరి కొన్నారు లేకపోతే నాకైతే ఐడియా లేదండి. అప్పుడు చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. అసలు నేను దగ్గర దగ్గర ఒక ఆమె 3-4 ఇయర్స్ నుంచి నేను అది ఒకైతే సైడ్ పెట్టాను ఆ పిక్ని. నా మ్యారేజ్కి తప్పకుండా నేను చేయించుకోవాలి అనే థాట్లో. అందుకనైతే నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ మీరు కావాలంటే నేను ఆమె తీసుకున్న ఛానల్లో స్క్రీన్ షాట్ కూడా మీకు పక్కన పెడతాను. అండ్ నేను తీసుకున్న దండ కూడా ఒక పక్కన పెడతాను. సేమ్ అండి, ఎక్కడ ఎటువంటి చేంజెస్ కానీ ఎటువంటి ఏం లేదు, యాజ్ టీజ్ అయితే చేసి ఇచ్చారు. అండ్ నా గోల్డ్ మెయిన్లీ చెప్పాను కదా, షాహీ జ్యువెలర్స్లోనే నేను ఎక్కువ పర్చేస్ చేస్తాను. వాళ్ళు ఏ ఆర్నమెంట్ అయినా మనకైతే కస్టమైజ్ చేసిస్తుంటారు. సో నేను మ్యాక్సిమం ఫర్దర్గా ఏ ఆప్షన్కి వెళ్తాను, ఏమన్నా నాకు నచ్చినా ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా ప్రతిదీ నేనైతే షాహీ జ్యువెలర్స్కి అయితే వెళ్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసరికి నాకు 100 గ్రామ్స్ అయితే పడిందండి. 100 కన్నా 1 గ్రామ్ అటు ఇటు ఎక్స్ట్రా అయి ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. అండ్ సెట్గా అయితే నేను తీసుకున్నాను, మళ్ళీ కొనలేను కదా అని. తర్వాత నా పెళ్ళికి నేను చోకర్స్ అన్నీ వేసుకున్నాను కదా, అవి ఈసారి ఎప్పుడైనా నేను తప్పకుండా ఇన్ కేస్ ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా మేము గోల్డ్ ఆకర్షణ తెచ్చినప్పుడైతే ఫర్దర్గా మీతో అయితే షేర్ చేస్తాను. ఇది ఏంటంటే ఒక్కటి వేసుకున్నా చాలా హెవీ ఉంటుంది అసలు. అండ్ నా పెళ్ళికి ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను నా బ్లాక్ బీట్స్ మూతి నీకు చూడండి ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా సేమ్ వద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ బీట్స్ ఉన్నాయి కదా, ఈ బీట్స్ ప్లేస్లో గోల్డ్ అనేది వేయించుకోవచ్చు. నేను ఏంటంటే నాకు యాస్టీజ్ లుక్ రావాలనే థాట్లో అయితే నేను బీట్స్వి వేయించుకున్నాను. ఎందుకు మనకి మనీ వేస్ట్ అనుకున్న వాళ్ళైతే ఫర్దర్గా స్టోన్స్కి అయితే వెళ్ళొచ్చండి. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి, నా ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా లైట్గా కనిపిస్తున్నాయి, చాలా హెవీ అనమాట. ఎందుకు ఇయర్ రింగ్స్ ఇంత ఒక్క నిమిషం, ఇదిగోండి ఇవి వచ్చేసరికి నా ఇయర్ రింగ్స్ సేమ్ నా డాలర్ ఉంది కదా ఆ ప్యాటర్న్లోనే వస్తాయి. ఇక్కడ ఎందుకు నాకు ఇంత వెయిట్ వచ్చిందంటే అమ్మవారు వచ్చేసరికి యాంటిక్లో వచ్చారు. అండ్ ఇది మోల్డ్ అండి, మోల్డ్ అనేది వేరు, బోల్ అనేది వేరు, రెండు అయితే ఉంటాయి. నాకు ఈ మధ్య అన్నీ తెలుసుకున్నా. సో ఇది వచ్చేసరికి మోల్డ్ అంటారనమాట, ఎందుకంటే ప్రతిదీ అమ్మవారు చాలా డీటెయిల్డింగ్గా ఉంటారు. సో అందువలన గట్టి కట్టుడు అంటారండి, ఒక మా భాషలో చెప్పాలంటే గట్టి కట్టుడు అంటారు. ఎందుకంటే ప్రతిదీ డీటెయిల్డింగ్గా వస్తుంది. బోలు అనేది ఎట్లా అంటే జస్ట్ ఒక లైట్ వెయిట్లో వస్తాయి కదా, అవన్నీ వచ్చేసరికి బోల్లో వస్తూ ఉంటాయి. ఇట్లయితే ఉంటాయి నా ఇయర్ రింగ్స్. అండ్ ఈ నెక్లెస్ గురించి ఫర్దర్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ నెక్లెస్కి సెట్ వీడియో అయితే చేస్తాను మీకు. దీనికి సెట్ ఒక లాంగ్ హారం లాగా అయితే ఉంటుంది.
ఇది వచ్చేసరికి ఇది కూడా వీళ్ళు ఎట్లా చూస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి నాకు 6 సవర్లు అట్లా అయితే పడింది. కమ్మలతో కలిపి కమ్మలు ఇవన్నీ కలిపి 6 సవర్లు అయితే పడ్డాయి అన్నమాట. ఈ సెట్ అయితే ఉంది. సో ఈసారి ఎప్పుడైనా ఒక వీడియోలో క్లియర్గా దండ గురించి, ఈ సెట్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్ హారం అండ్ లాంగ్ హారం గురించి. అండ్ అలాగే ఫర్దర్గా ఈసారి నా దగ్గర యాంటిక్ బ్యాంగిల్స్, నక్షి బ్యాంగిల్స్ అట్లా అయితే ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఒక కామెంట్ అయితే ఎక్కువ వస్తున్నది అనమాట, ఏంటి అంటే పాపం నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేయమని వస్తుంది. కొన్నేమో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయినాయి, కొన్ని మా ఇంట్లో ఉండిపోయినాయి. సో ప్రజెంట్ నా కోసం అయితే తప్పకుండా అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ నా స్టడ్స్ ఎవరికైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.